మైనస్. ఏయ్ అదేంటి స్ట్రైకర్ తీసుకెళ్ళిపోతున్నావు? మీరే చెప్పారు కదా, ఏ బొక్కలో కాయిన్ పడితే ఆ కాయిన్ వాళ్ళదని చెప్పారుగా, అందుకే తీసుకెళ్తున్నా. బూచి, వీడిని భయపెట్టాలంటే డిటిఎస్ కాదు, డిటిఎస్ వాళ్ళ డాడీ రావాలి. అరే వీడు వస్తున్నాడు, వీడినైనా ఖచ్చితంగా భయపెట్టించాలి. బూచి, అక్కడేం చూస్తున్నావురా? ఇక్కడున్నారా నేను? మీ అయ్యా ఏడేం చేస్తున్నారా? అడుగుంది చాలు కానీ పోయి పడుకోపో, ఉదయాన్నే అడుగుందు. మళ్ళీ ఫెయిల్ అయిపోయింది. ఒకడికేమో ఆడియో ప్రాబ్లం, ఇంకోటికేమో వీడియో ప్రాబ్లం. మూడవనైనా ఖచ్చితంగా భయపెట్టించాలి, ఎందుకంటే వాడికి ఏ ప్రాబ్లం లేదు కాబట్టి. దయ్యం దయ్యం రా. దయ్యం. వీడి దయ్యం కదరా మన చక్రంగాడు. వీడు మన రవిగాడు. ఆయన ఇక్కడ ఏం చేస్తున్నారా తిని పడుకోకుండా? మిమ్మల్ని భయపెడదామని బిరువాలో ఇరుక్కుపోయావు కదా. అయినా అర్ధరేతపడి ఎవర్రా ఎదవేడాలు ఇచ్చింది? మూసుకొని పోయి పడుకోపోండి. మీరు మీ వేషాలు. పో, ఫెయిల్ అయిపోయింది. రే హరి, ఆ? ఈ ప్యాలెస్, ఇక్కడ వాతావరణం, ఆ వాచ్మెన్, ఏ గడిగా చెప్పరా. ఆ అమ్మాయి, ఇవన్నీ చూస్తుంటే నాకెందుకో భయం వేస్తుందిరా. నాకైతే చాలా భయంగా ఉందిరా. నాకు కూడా చాలా భయంగా ఉందిరా. భయం ఎందుకురా? నేనున్నాను కదా. భయమేం భయం రా. నువ్వు ఇటు జరుక్కో, నువ్వు ఇటు జరుక్కో. నా మీద గట్టిగా చేతులు వేసుకొని పడుకోండి. నీ రే కొట్టండ్రా. కుట్టండ్రా. ఒరే చక్రం, మాకు డౌట్ రా. మేం చేసిన నేరానికి సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయి కాబట్టి శిక్ష పడింది. మరి నీ సంగతి ఏంటి? అవునరా, నువ్వు మంచి లాయర్ని పెట్టుకుంటే విడుదలయ్యేవాడివి కదరా. నిజమేరా. నేను ఒక లేడీ లాయర్ను పెట్టుకున్నాను రా. నా దగ్గరే ఫీజు తీసుకొని నాకే ఉరి శిక్ష పడడానికి మాక్సిమం ట్రై చేసిందిరా. కానీ నా టైం బాగుండి 2 సంవత్సరాలు శిక్ష పడింది. ఏంటేంటి? నీ దగ్గర ఫీజు తీసుకొని నీకే ఉరిశిక్ష పడాలని చూసిందా? ఎంత మోసం, ఎంత దగా. ఆవిడ్ని మా ఫ్రెండ్కి పరిచయం చేశాను రా. అప్పటి నుంచి నా మీద పగబట్టేసింది. ఏమని పరిచయం చేసావురా? మా ఊళ్ళో పెద్ద ప్రాస్టిట్యూట్ అని పరిచయం చేశాను రా. ఒరే థింగర్స్ వచ్చినోడా, ప్రాసిక్యూట్ అనాలరా, ప్రాస్టిట్యూట్ కాదు. అవునా? వీటి రెండింటికి మధ్య తేడా ఏంట్రా? యాదవా తేడా ఏంటా? ఇట్రా నేను చెప్తా. అది అయితే ఫెయిల్ అయిపోయింది పో.